నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితురాలకి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని రామలింగాపురం గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ బుధవారం పరామర్శించారు. రామలింగాపురంలో బాధితురాలు కుటుంబ సభ్యులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదేవిధంగా విద్యార్థిని చదువుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిలను పోలీస్ శాఖ అధికారులు అరెస్ట్ చేయడం జరిగిందని, అందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంలాగా తప్పు చేసిన వారిని వెనకేసుకుని వచ్చే సంస్కృతి లేదని పేర్కొన్నారు. అనంతరం గ్రామాన్ని పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను గ్రామస్తుల నుండి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, చాంద్ బాషా, వెంకటేశ్వర్లు, రాజు, నాయకులు రంగారెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పెంచల్ రెడ్డి, నారాయణ రెడ్డి, కార్తిక్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రామలింగాపురంలో చిన్న కాదు పెద్ద ఇన్సిడెంట్ జరిగిన వెంటనే పోలీసు వారు బ్రహ్మాండంగా స్పందించి ఆ ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేసినందుకు పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అత్యాచారాలు ఎక్కడ అరెస్టులు లేవు. అత్యాచారం చేసినటువంటి ఎమ్మెల్సీకి పోలీసుల సెక్యూరిటీతో బ్రహ్మాండంగా ఆయనకి స్వాగతం బాధ అవుట్లాస్ తీసుకొచ్చారు. మన ఎస్సీని ఒకరిని చంపేస్తే, డ్రైవర్ని చంపేస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన బయటకు వస్తే ఆయనకి జైజాలు కొడతా పోలీసు బందోబస్తు సెల్యూట్లు కొడతా తీసుకుపోయారు. అలాగే మన చాలామంది ఎస్సీలను చంపేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఈరోజు రామలింగాపురంలో ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే బాబు గారు స్వయానా ఫోన్ చేసి అక్కడ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని కనుక్కోండి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, వాళ్ళని పరామర్శించండి, ఆ బిడ్డకి స్కూల్ మీరు దగ్గరుండి మీరు చేర్పించండి అని చెప్పిన తర్వాత ఇక్కడికి మన నాయకులతో మాట్లాడి ఇక్కడ రావడం అయింది. గతంలో పరిస్థితి లేదు. ఆలోచించండి. ఎందుకంటే మన కోసం స్పందించే నాయకుడు ఎవరో ఇప్పటికన్నా తెలుసుకోండి. మీరు ఎల్లకాలం ఒకే విధంగా ఉంటే నష్టపోయేది మనమే. పెంచలమ్మ అనేటువంటి అమ్మాయి పైన ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే విలేజ్లో కూడా గస్తీ తిరగాలని కోరుతున్నాం. ఎందువల్లంటే ఈ తోటలు అలాగే ఇంట్లో కూడా దయచేసి ఏం జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. అక్కడ కూడా గస్తీకి పోలీసు వాళ్ళు వెళ్తే బాగుంటుందని చెప్పి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఆ బిడ్డ ఎన్ని మర్చిపోయి బాగా చదువుకునే విధంగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాంతోనే మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు దేవాలయానికి సంబంధించి ఎత్తు పెంచాల మట్టి అని. అది ఎంత ఉందో ఎస్టిమేషన్ తీసుకొస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా అంటే గవర్నమెంట్ లేకపోతే నేనన్నా నా డబ్బులు ఇచ్చి నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇదేదో మేము మెహర్బానీ కోసం కాదు. ఇప్పుడేం ఓట్లు లేవు, అయిపోయినా గెలిచిపోయాను నేను చెప్పని వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మనోళ్ళు మా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నా, వేరే వాళ్ళు అయితే నేను చెప్పను. కాబట్టి అది ఆలోచించుకోండి. అందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సునీల్ కుమార్కి ఓటు అట్లా మిమ్మల్ని నేను మీకెవరు అందుబాటులో ఉంటారో ఎవరన్నా కావచ్చు, మీ గ్రామానికి ఎవరైతే చిన్న పని చేశారో మీరు మాట్లాడితే నిలిచి మాట్లాడే ఎవరో అతను కొట్టేయండి. ఇది సునీల్ కుమార్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీరు ఒకరి కింద ఇంకా బానిసలుగా ఉండేటువంటి సంస్కృతిని మీరు ఇంకైనా మర్చిపోండి. ఆయన అన్నం పెడతానా మీ బలం పెట్టుకొని అవతల లీడర్లుగా విరవేస్తున్నారు బయట. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా చేసి ఇక్కడ ఒక్క అరుదత వాళ్ళలోని ఇన్ని గ్రూపులు. ఎందుకంటే ఎస్సీలో మనం ఉండే దాంట్లో తక్కువ కులంలో మనలోనే మళ్ళీ మనం మీరు ఎట్లా విడిపోతే అది ఎంత దారుణం ఆలోచించుకోండి. కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినా అందరూ కలిసి పనిచేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులు అంటే ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా, మనం వాడుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళ స్వార్థాల కోసం దాంతో మీరు బలి కావద్దని చెప్పి నేను ఈ విలేకరుల సాక్షిగా చెప్తున్నాను. దయచేసి నాకేమీ భయం లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎవరు ఒకరిని చూసి భయపడే సమస్య లేదు. నేను పేదోళ్ళు అంటే నాకు ఇష్టం. ఈరోజు నేను గెలిచింది కూడా పేదవాళ్ళ వాళ్ళే.
వేరే వాళ్ళు కాలేదు. కోట్లు ఖర్చు పెట్టిన పేదోళ్ళు నాకు ఈరోజు ఓట్లు వేశారు. ఇక్కడే కాదు, ఈ కాన్స్టిట్యున్సీ అంతా, ముఖ్యంగా టౌన్లో కూడా. కాబట్టి ఎప్పుడు పేదవాళ్ళని అయితే జీవితంలో మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క విజయం నిజంగా చాలా గుర్తుంచుకోదగ్గ విజయం. ఎందుకంటే డబ్బున్నోడు, కోటేశ్వరుడు, ఆయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు, ఈయన వస్తేనే సునీల్ కుమార్ గెలుస్తాడు. సునీల్ కుమార్ ఓడిపోతాడు. సునీల్ కుమార్కి వ్యతిరేకత ఉంది. సునీల్ కుమార్కి పోతే కులపిచ్చా ఎక్కువ. సునీల్ కుమార్కి ఆడిపోతాడు, ఎస్సీల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటి వాడు రాకూడదు. ఆయన చూశాను, ఎస్సీ ఏరియాలో సిమెంట్ రోడ్డు వేసుకున్నాడు, ఆయన మాకు వేయలేదు. అట్లాగే ఆయన కానిపోతే గ్రూపులు తయారు చేస్తాడు, ఎస్సీలను కూడా బాగా వృద్ధి చేస్తాడనేటువంటి దాంతో కొంత వరకు ప్రచారం చేశారు నా పైన. అవన్నీ కూడా పక్కన పెట్టి మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నాకు కష్టపడి పనిచేసి గెలిచారు. దాంతోపాటు మధ్యతరగతి రెడ్డి సామాజిక వర్గం, మధ్యతరగతి రెడ్లు, కోటేశ్వర్లు కాదు, మధ్యతరగతి రెడ్లు ఈరోజు మనకు చేశారు. కాబట్టి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు నా గెలుపు సాధ్యమైంది. ఖచ్చితంగా నా వరకు గవర్నమెంట్తో మాట్లాడి ఏమేం చేయాలో పేద కాలనీలకు కానీ, ఎస్సీ కాలనీలకు కానీ, బీసీ కాలనీలకు కానీ, మైనార్టీ కాలనీలకు కానీ ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. మరొకసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అనేక మంది యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే నష్టాలను తెలియజేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్సీబీ ఏఎస్పీ రాజేంద్ర తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎస్సీబీ అధికారులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు ఎస్సీబీ అధికారులు విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ఎస్సీబీ అధికారులు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీబీ ఏఎస్పీ రాజేంద్ర మాట్లాడుతూ, ప్రధానంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు అనేక నేరాలకు అవకాశం కలుగుతోందని వివరించారు. కావున యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతూ ఉంటే ఎస్సీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ అధికారులు రమేష్, మోసెస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జూన్ 26న ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ మాదక ద్రవ్యాల వల్ల ప్రజల్లో లేదా ముఖ్యంగా యువకులు, తర్వాత విద్యార్థులు, ఇటువంటి వారిలో నీటి ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్యాలు పాడవటం, చివరికి యువత నిర్వీర్యమైపోవడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ అయిన మేము, జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎస్ఈఓ శ్రీ రాజేంద్ర గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆదేశాల మేరకు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి మీద ఒక ఉప్పు పాదాన్ని మోపి పూర్తిగా దీన్ని నిర్మూలించాలనేటువంటి దృఢ సంకల్పంలో ఈరోజు మాకు కర్తవ్య నిర్వహణ ఇచ్చి ఉన్నారు. అలాగే 100 రోజుల్లో గంజాయి అనేది ఎక్కడ కూడా లేకుండా నిర్మూలించాలనేటువంటి ఒక సంకల్పం కూడా తీసుకొని ఉన్నాము. ఇందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలకు, విద్యార్థులకి లేదా యువకులకి, ఉత్సాహవంతులకి, వీరందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన ఉనికిని కానీ, రవాణా చేయవారు కానీ, అమ్మకందారు. గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. స్థానిక అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శ్రీకాంత్ దాతృత్వంతో స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు. గాంధీనగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గూడూరు ఎమ్మెల్యే
సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక నాయకులు విఘ్నేశ్వర స్వామివారికి చేయించిన వెండి కిరీటాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. అదేవిధంగా సునీల్ కుమార్ విజయం సాధిస్తే స్థానిక నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని మొక్కుకోవడంతో సునీల్ కుమార్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లీలావతి, భారతి, భాస్కర్ రెడ్డి, శివకుమార్, సురేంద్ర, పెంచలయ్య, రమేష్ రెడ్డి, వెంకట కృష్ణయ్య, ఉదయ్, పటాస్, శివ, శ్రీవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి సంపూర్ణ సహకారంతో బుధవారం గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పలసరుకులను ముఖ్య అతిథులుగా కేబీ హాస్పిటల్స్ డాక్టర్ త్రివిక్రమరావు, రేచర్ల మరియు డాక్టర్ కీర్తి నారా పంపిణీ చేయడం జరిగింది. మరియు నక్కా లక్ష్మమ్మ జ్ఞాపకార్థం వాళ్ల కుమారుడు నక్కా రామకృష్ణ సహకారంతో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు, వాచ్ షాప్ రాము, కేఆర్ఎం కుమార్ నాయుడు, గ్రానైట్ ప్రభాకర్, శామ్, పిల్ల శ్రీను, పోతిరెడ్డి పెంచలయ్య, కృష్ణారెడ్డి, సంచి మునిప్రసాద్, డీన్ శ్రీహరి, నిర్వహరాల కళ్యాణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ ఒక పలసరుకులు కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 15 కుటుంబాలకి 18 రకాల పలసరుకులు నిరుపేదలైన 15 మంది కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి పెద్దలు తండ్రి సమానులు మా పొనక ఆశాషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక కార్యక్రమం 3 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇంచుమించు ఇది 4వ సంవత్సరం అనుకుంటా. 4 సంవత్సరాల నుంచి ఈ ఒక కార్యక్రమాన్ని చేయటం ఆషామాషా విషయం కాదు. ప్రతి నెల ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉంటుంది, కానీ దానం చేసేదానికి వయసుతో నిమిత్తం లేదు. దానికి ఉదాహరణే మా పొనక మల్లికార్జున రెడ్డి గారు. అదేవిధంగా మాకు వెన్నుదండగా చిన్నప్పటి నుంచి మమ్మల్ని సక్రమైన దారిలో పెట్టే దాంట్లో ప్రముఖ భూమిక పోషించిన మా నారా గోపాలన్న గారు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మేము ఒక పెద్ద బ్యాచ్, ఆ బ్యాచ్ని ఒక అడ్డదారిలో పోకుండా ఒక క్రమబద్ధీకరణగా చేసి ఈ స్థాయికి మేము వచ్చే దాంట్లో కూడా వెనక ఇలాంటి పిల్లర్లో ఒక పిల్లరు మా నారా గోపాలన్న గారు. వాళ్ళ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, రామ్మోహన్ గారికి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. మమ్మల్ని చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ప్రగతి సేవా సంస్థ ద్వారా రాజశేఖర్ గారు, వాళ్ళ అబ్బాయి గారు, చంద్రశేఖర్ గారు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీసు ఎవ్రీ మంత్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. నిత్యం స్వార్థంతో పరుగు చేసే ప్రపంచంలో పక్కవారు కూడా ఉన్నారు, వాళ్ళని గుర్తించడము, వాళ్ళకి సహాయాన్ని అందించడం అనేది గొప్ప విషయం ఈ కాలంలో. అలా ప్రతి యాక్టివిటీకి ముందుండే ప్రగతి సేవా సంస్థకి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ సంస్థకి ఎప్పుడు హాస్పిటల్ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము ఎప్పుడు ముందుంటామని భావిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నిజంగా చాలా గొప్ప వ్యక్తి కుమారుడుగా తండ్రికి ఇంత ఆయన లేనప్పటికీ కూడా ప్రతి నెల కూడా పేదవాళ్ళకి సరుకులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా మరొకసారి పొనక మల్లికార్జున రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడుస్తున్న మా అధ్యక్షులు చంద్రశేఖర్కి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఇద్దరు కూడా డాక్టర్స్. మేడం గారు ఆడవాళ్ళకి డాక్టర్ అంటే పిల్లలకి భర్తగా తను సేవలు అందిస్తున్నాడు. నేను ఈ హాస్పిటల్కి గత 4 రోజులుగా వెళ్ళి చూసి వచ్చాము. చాలా చక్కనైనటువంటి హాస్పిటల్. గూడూరులో చాలా కార్పొరేట్ స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ ఉండి ప్రతి ఒక్కదానికి అద్భుతంగా ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దీనికి కారణం నారా గోపాలన్న గారు. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మేము గమనించేవాళ్ళం. అతను కార్మికుల వైపు నిలబడి సిపిఎం గోపాల్ అంటే ఒక అద్భుతమైన పేరు ఉండేది. అప్పటి నుంచి కూడా పేదలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో తన సొంత కుమార్తెను ఒక మంచి డాక్టర్ చేయడం,
అల్లుడిని కూడా డాక్టర్గా తెచ్చుకోవడం, ఇద్దరిని తన ఇంటి దగ్గరే ఒక మంచి హాస్పిటల్, అది మామూలు హాస్పిటల్ కూడా కాదు, చాలా చక్కగా అద్భుతమైనటువంటి హాస్పిటల్ తెప్పించి అక్కడే పేదలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మాటలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే దాన్ని ప్రత్యక్షంగా చూపించడంలో చాలా గొప్ప విషయం. కూతురు అల్లుడు కూడా చాలా హాస్పిటాలిటీ, కేవలం హాస్పిటల్ అద్భుతంగా లేదు, అక్కడ వాళ్ళిద్దరు కూడా పేషెంట్కి ఎదురెళ్ళి తీసుకొస్తారు. అలా అద్భుతంగా చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా చక్కగా అందరిని కూడా చూసుకుంటారు. మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఇక్కడికి ఆహ్వానించినందుకు చంద్రన్నకు మరియు ప్రగతి సేవా సంస్థకు చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మేము ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉంటాము. చంద్రన్న మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యక్రమంతో ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏదో చేయాలని ఎప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాము. అన్న చేసే ప్రగతి సేవా సంస్థ ద్వారా చేసే సేవా కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము. మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. అండ్ మీరందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకున్న దాంట్లో ఏదో కొంత ప్రతి ఒక్కరు కానీ ఇట్లా హెల్పింగ్ చేస్తూ ఉంటే సమాజం చాలా బాగుంటుంది. అండ్ కేవీ హాస్పిటల్ తరఫున ఖచ్చితంగా మెడికల్ క్యాంపులు కానీ ఇంకేదైనా మేము సపోర్ట్ చేస్తాము ప్రగతి సేవా సంస్థకి. అండ్ మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు. నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవే పరమార్థం మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ స్థాపించినటువంటి ప్రగతి సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రతి నెల 13 ప్రోగ్రాంలు వచ్చాయి. ఒక దాంట్లో ఈ పేదవాళ్ళకి పలసరుకులు 15 మందికి 18 రకాల పలసరుకులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని దాతగా మా కుటుంబ మిత్రుడైనటువంటి మనకు మల్లికార్జున రెడ్డి వారి తండ్రి గారు మనకు ఆశేష జ్ఞాపకార్థం ప్రతి నెల ఈ కార్యక్రమానికి దాతగా సహాయ సహకారం అందిస్తున్నారు. వారి తండ్రి గారు ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మంచి కార్యక్రమంగా మా మిత్రుడైనటువంటి నారా గోపాల్ గారి కుమార్తె కీర్తి గారు మరియు వాళ్ళ హస్బెండ్ శ్రీకుమ గారు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదని మనుబోలు మండల టీడీపీ నాయకులు బుధవారం మీడియా ద్వారా వెల్లడించారు. అధికారులు మంగళవారం విచారణ నిర్వహించిన విషయం తప్పుగా వక్రీకరించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దళితులు అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎంత ప్రేమ అభిమానం చూపుతారో గతంలో జిల్లాలో దళితుల పట్ల జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవాలని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జిల్లాలో అనేక మంది దళితులపై దాడులు, హత్యలు చేశారని, వారికి జరిగిన అన్యాయంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటాలు చేసి న్యాయం జరిగే విధంగా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, మాజీ సర్పంచ్ వెందోటి భాస్కర్ రెడ్డి, కృష్ణమనాయుడు, సూరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలోని అక్కంపేట గ్రామంలో ఏకపక్షంగా పెన్షన్లు రాసుకొని మా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు పోయి విచారించి న్యాయంగా ఎవరికి రావాలని వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పని ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పని అర్జీ పెట్టుకున్నారు. దాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే వచ్చే పెన్షన్లు ఆపమని మేము పిటిషన్ పెట్టినట్టు, తర్వాత దాన్ని మామూలుగా వాళ్ళకి ఏదో రాకుండా చేసేదానికి ప్రయత్నిస్తున్నట్టు, దీంట్లో చంద్రమోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్టు అనవసరంగా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఎక్కడ పేదలకి అన్యాయం జరిగినా జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా మీరే చూశారు. ఈరోజు చంద్రబాబు రెడ్డి మీద ఈ విధంగా చెప్పడం ఎంతవరకు? నిన్నగాకమ్మన్నా అక్కడ సబ్స్టేషన్లో, వీరంపల్లి సబ్స్టేషన్లో గిరిజనుడు ఉద్యోగం తీసేస్తే దాని మీద ఫైట్ చేసి మొన్న ఉద్యోగం జాయిన్ చేయించడం జరిగింది. అదేవిధంగా నారాయణకి అన్యాయం జరిగితే వదలపూర్లో దాన్ని ఏం చేశారు? ఢిల్లీ దాకా తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడి వాడికి న్యాయం చేయించాడు. అదేవిధంగా ఆత్మకూరులో ఒక ఏదో ఫిష్ పాండులో అప్పులైపోతే వాళ్ళు వేధిస్తూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ పార్టీ పరంగా సహాయం చేయించి ఆయన సహాయం చేయించాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే గోకోసుకోండి లోగడ మా వాళ్ళకి అన్ని తీసేస్తే పిడూరుపాలెం అయితేమి, లక్ష్మీసపురాన్ని అయితేమి, కొన్ని దగ్గర పెన్షన్లు తీసేస్తే హైకోర్టుకు పోయి తీసుకొని వచ్చి మేము పెన్షన్లు తీసుకోవడం జరిగింది.
అంటే వచ్చేటి ఆపారు. ఇదిగో ప్రత్యక్షంగా ఫాలో అయిన ఆయన అదే అక్కంపేటలో వస్తా ఉండి పెన్షన్ ఆపేస్తే మా నాయకులు ఇప్పుడు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. తర్వాత పెట్టుకున్న అప్లికేషన్లు ఒకటి కూడా పరిశీలిస్తలే, వస్తా ఉండింది కూడా ఆపారు. ఓళ్ళు ద్రోహులా మేము ద్రోహులా? తర్వాత చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా చేయటం దుష్ప్రచారం, అన్యాయం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విధంగా దుష్ప్రచారం చేసే వాళ్ళని ఏ విధంగా దాన్ని ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోమిరెడ్డి ప్రజాదరణతో మంచి మెజార్టీతో వచ్చాడని ఆయన మీద ఏదో ఒక మచ్చలేని వాడి మీద బురద చల్లాలంటే ఏదో ఒకటి చేయాలి, తప్పుడు ప్రచారం చేయాలి. కాబట్టి సోమిరెడ్డికి నిజంగా చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టు నా ఎస్సీలు నా బీసీలు అంటూ మోసం చేసి సోమిరెడ్డికి అట్టటి అలవాటు ఏమైనా ఉందా? సోమిరెడ్డి కారు పోతా ఉండే పక్కన ఎవరైనా ముసిలోళ్ళు ముత్తకోళ్ళు ఎస్టీలు కనపడితే దిగి జోబిలో చేయబెట్టి ఇతోతికంగా డబ్బులు ఇచ్చిపోయే తత్వం అయింది. అన్నం తిన్నో టిఫిన్ చేయమని. అదీగాక ఇక్కడ లక్ష్మీనరసింహపురంలో కరియావుల శంకరమ్మ హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆర్డర్కి పోయినారని పెన్షన్ ఆపితే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన హైకోర్టు మొట్టికాయలు మొట్టినా కూడా వాళ్ళకి చేయలేదంటే మీరు క్రూరులా? ఎవరికైనా ఒక పెన్షన్ ఆగకూడదు, ప్రతి ఒక్కరికి ఇంకా అర్హులైన వాళ్ళకి చెయ్యాలని మండల నాయకులకు కానీ గ్రామ లీడర్లకు కానీ చెప్పున్నాడు. ఏదైనా మీరు తప్పు చేసి ఎవరికైనా అన్యాయం జరిగితే మన వల్ల అదంతా నాకు ఆ చెడ్డ పేరు నాకు వస్తుంది, ఆ పాపం నేను అనుభవించాలని పదే పదే వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు ఆయన సోమిరెడ్డి గారు. అట్టింతకు ముందు ఎవరైనా చెప్పుండారా నాయకులు? సర్వేపల్లి ఏరిన నాయకులు అట్టే ఎవరైనా చెప్పుండారా? కట్టండ్రా 307 ఇంకెందుకండి? ఉదయాన్నే లేచేసిన పొరపాటున తూర్పు పక్క మళ్ళీ పాసు పోస్తే కట్టండ్రా సూర్యుడికి ఎదాలని చేరి పాసు పోతే కేసులు కట్టించిన దినాలు ఉన్నాయి. అయ్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసింది, అది తెలుగుదేశం చేయగలదా? వాడు అతను ఎవరో చెప్తాడు సేవరాజా అని. అయ్యా తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేరు, మేమైతే ఏమైనా చేయగలం అంటాడు అతను. ఇన్ని హీనంగా ఇంత మాట్లాడుతున్న ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అక్కంపేటలో ఇటు చేసినారని మా మీద బురద తెలియదానికి, సోమిరెడ్డి మీద బురద తెలియదానికి మీరు చల్లలేరు, అది జరగదు. ఒక్కటి ఉదాహరణ మీ మీడియా వాళ్ళకి చెప్తున్నా. భానుచంద్ర ఎవరు? ఒక షిఫ్ట్ ఆపరేటర్. ఏరంపల్లిలో సబ్ స్టేషన్లో 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని నిట్ట నిలవన నోటికాడ ఒక ఎస్టీ క్యాండిడేట్ని తీసేసి పసిపెట్టలు 2 పసిపెట్టలు తీసేస్తే ఆయన అబ్బాయి ధర్నా చేస్తుంటే స్వయంగా పోయి కింద కూర్చొని ధర్నా చేసిన వ్యక్తి సోమిరెడ్డి. అందులోనూ ఆయన సర్వేపల్లిలో ఓటర్ కాదు, సైదాపురం మండలం ఓటరు. కానీ ఈయన ఆయనకి ఏదైనా ఓటేస్తాడు, నేను ఏదైనా సహాయం చేసి అది కాదు. స్వచ్ఛందంగా ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటానని ఎప్పుడు చెప్పే మనిషి, జిల్లాలో ఎక్కడైనా తిరిగిన మనిషి. అటువంటి వ్యక్తి మీద మేము అధికారంలో ఉండి కూడా ప్రెస్ మీట్ పెట్టాలి, ఈ పెన్షన్ గురించి ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకు ఎందువల్ల పెడుతున్నామంటే నిన్న అక్కంపేటలో జరిగిన విషయం ఏంటంటే మాకు 30 మంది 40 మంది ఉన్నారు పెన్షన్లో రావాల్సిన వాళ్ళు. మమ్మల్ని కూడా మాకు కూడా పెన్షన్లు ఇవ్వండి అని అంతకుముందు పాత పెన్షన్ లిస్టు ఇచ్చి మా వాళ్ళు కూడా ఎంటర్ చేయండి అని ఇచ్చారే కానీ వాళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేసి మాకు పెన్షన్లు మాకు ఇవ్వండి వాళ్ళని తీసేసి అని ఎవరికి చెప్పలా. నిన్న డిపార్ట్మెంటు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీకి వస్తే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరిని తీయడం లేదు అని చెప్పినా కూడా ఎవరో ఒక దుష్ప్రచారం, చంద్రమోహన్ రెడ్డి కావాలని పెన్షన్లు తీస్తున్నాడు అని ఒక దుష్ప్రచారం చేశారు. ఆయన నిన్న మధ్యాహ్నం 1:30-2 ఆ టైంలో నాకు ఫోన్ చేశాడు. ఏంది రాంకేష్ అక్కంపేట ఇష్యూ ఏంది అని అడిగాడు. అన్న అక్కంపేట ఇష్యూ ఇది అన్న, మనవాళ్ళు కూడా ఒక 30 మంది 40 మంది ఉన్నారు పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు, మా వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేసి మా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వమని అడిగారు. అంతేగాని వాళ్ళు కావాలని వచ్చి మా పెన్షన్లు తీసేసి వాళ్ళు మళ్ళీ మాకు పెన్షన్లు ఇవ్వమని వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసి అది అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకని అది చెప్పారు. అది ఇరుక్కోడు కూడా దళిత ద్రోహి అని పెట్టాడు ఎవడో ఒకడు. దళిత ద్రోహి ఎవరు? ఉదయగిరి నారాయణని పోలీస్ స్టేషన్ వేసి కొట్టి చంపింది ఎవరు? ఏ ప్రభుత్వం? ఇక్కడ భానుచంద్ర అనేవాడిని
9 సంవత్సరాలుగా ఆ సబ్స్టేషన్లో పనిచేసేవాడిని అనవసరంగా 6 నెలల క్రితం తొలగించి ఇంటికి పంపించింది ఎవరు? తర్వాత కావలిలో అదే రొయ్యలగుంటలో వాళ్ళని తగ్గొట్టి గందరగోళం చేసి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరు? చంద్రమోహన్ రెడ్డి కాదా? దళిత ద్రోహులు మీరా మేమా అనే దానికోసమే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ పెడుతున్నాం. తర్వాత పిడుగుపాళెం మా సొంతూరులో ఆమె ఓటు తెలుగుదేశానికి వేసిందని అంటే ఆ ఓటు వేయలేక పక్కన సపోర్ట్ తీసుకుపోయి తెలుగుదేశానికి ఓటు వేసింది. అందుకని ఆ ఓటు పెరికిచ్చేశారు. నేను హైకోర్టుకు పోయి గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ చిత్రపటాన్ని దించివేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా అర్చకులు నిర్వహించారు. భక్తులకు కోడి ముద్ద ప్రసాదాన్ని అందించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు వైభవంగా సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చి వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక లక్ష పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక లక్ష తులసి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు. लक्ष्मी जातवेदो महावस्वाहा श्रीदेवी स्वाहा నువ్వు కలిపి
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.